హాయ్ అండి, నేను మీ మాధవిని. ముందుగా అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. ఈ రాఖీ పండగకి అన్నీ మన ఇంట్లో ఉండే పదార్థాలతోనే చాలా సింపుల్గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా కమ్మని స్వీట్ రెసిపీస్ అయితే చూపిస్తానండి. ఒక్కసారి చేసి పెట్టుకున్నామనుకోండి, వారం రోజుల పాటు హ్యాపీగా తినేయచ్చు. మరి లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ టేస్టీ స్వీట్స్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని 1 కప్పు బ్రౌన్ షుగర్ ప్లేస్లో మీరు బెల్లమైనా వేసుకోవచ్చండి, లేదా పంచదార అయినా వేసుకోవచ్చు. హెల్త్కి మంచిది కాబట్టి నేను ఇక్కడ బ్రౌన్ షుగర్ తీసుకున్నాను. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి. అలాగే 2 కప్పుల వాటర్, 1 కప్పు బెల్లానికి 2 కప్పుల నీళ్లు తీసుకోండి. పంచదార అయినా కానీ సేమ్ అండి. ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బెల్లాన్ని కరిగించుకుందాం. మనకి పాకం రావాల్సిన అవసరం లేదండి. బెల్లం కరిగిన తర్వాత ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు మరిగించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ బెల్లం పాకాన్ని పక్కన పెట్టేసి ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు వేయించిన శనగపప్పు, అదేనండి పుట్నాల పప్పు, మనం చట్నీకి వాడతాం కదా అదనమాట. ఇప్పుడు వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు జల్లెడ తీసుకొని జల్లించుకోవాలి. మనకి ముక్క అనేది ఉందనుకోండి, ఎక్కడైనా మనకి స్వీట్ తినేటప్పుడు బాగుండదు అనమాట. అందుకు కాబట్టి ఇలా జల్లించుకున్నాం అనుకోండి, స్వీట్ అనేది సాఫ్ట్గా చాలా బాగుంటుంది. జల్లించుకున్న ఈ పిండిని పక్కన పెట్టేసేసి ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 1/2 కప్పు నెయ్యి వేసి, నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పప్పుల పొడిని వేసి స్టవ్ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటూ మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వలన నెయ్యిలో ఈ పప్పుల పొడి వేగి మంచి రుచి వస్తుందండి. అలాగే కూడా ఫ్లేవర్ఫుల్గా కూడా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలా 3 నిమిషాల పాటు వేయించుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న ఈ షుగర్ సిరప్ను కూడా కొంచెం కొంచెంగా వేసేసుకోవాలండి. ఒకేసారి అనేది వేయకూడదు. మనకి ఈ పిండి ఆ షుగర్ సిరప్ని పీల్చుకున్న తర్వాత మళ్ళీ కొంచెం వేసుకోవాలి. స్టవ్ని మాత్రం లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కొద్దిగా ఈ సిరప్ని పోసుకుంటూ మనకి హల్వా అనేది దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, నాకు 8 నిమిషాలకి హల్వా అనేది చక్కగా దగ్గర పడిందండి. మనకి శనగపిండి కాదు కాబట్టి మనం ఈ హల్వాని ఎక్కువసేపు నెయ్యిలో వేయించి ఉడికించి ఇదంతా చేయాల్సిన ప్రాసెస్ ఉండదండి. మనం వేయించిన శనగపప్పు తీసుకున్నాం కాబట్టి జస్ట్ ఒక 13 నుంచి 15 నిమిషాల్లోపే మనకి ఈ హల్వా అనేది తయారైపోతుంది. ఇప్పుడు ఇందులో మరో టేబుల్ స్పూన్ నెయ్యి, కొద్దిగా యాలకుల పొడి వేసుకొని చక్కగా ఒకసారి కలిపేసి పైన కొంచెం మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోవచ్చండి. అవి లేదనుకున్నా కానీ స్కిప్ చేసేయచ్చు, నో ప్రాబ్లం. డ్రై ఫ్రూట్స్ని వేసి ఒకసారి కలిపేసేసి నెయ్యి రాసిన బౌల్లోకి ఈ హల్వాని తీసుకొని కొద్దిగా ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు కనుక పక్కన పెట్టేసాము అంటే హల్వా అనేది చక్కగా దగ్గర పడిపోయి ఆరి చక్కగా కట్ చేసుకోవడానికి వస్తుందన్నమాట. చూడండి ఎంత చక్కగా వచ్చిందో హల్వా అయితే మాత్రం. ఇప్పుడు కొంచెం గార్నిష్ చేసేసి పీసులుగా మనకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. మరి చూస్తారు కదండి, హల్వా చేసుకోవడం ఎంత సింపుల్. మరి మీరు కూడా బయటకు వెళ్ళి వందలు ఖర్చు పెట్టకుండా ఒక్కసారి నా పద్ధతిలో చేసి చూడండి. మీరు ఈ బ్రౌన్ షుగర్ కన్నా కూడా బెల్లం వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి. మా బాబు బెల్లం వద్దు, నాకు బ్రౌన్ షుగర్తో చెయ్యి అన్నాడు కాబట్టి నేను ఇక్కడ బ్రౌన్ షుగర్తో చేశాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు బెల్లం, వీలైనంత వరకు రంగులేని బెల్లం తీసుకోండి. ఆరోగ్యానికి మంచిది, రుచికి రుచి ఉంటుంది. ఇదే కప్పుతో 2 కప్పుల నీళ్లు పోసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లాన్ని కరిగించుకోండి. మనకి బెల్లం అనేది కరిగితే సరిపోతుందండి, పాకం రావాల్సిన అవసరం అయితే లేదు. చూశారు కదండి, బెల్లం ఇలా కరిగింది కదా. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని టీ ఫిల్టర్ తీసుకొని ఈ బెల్లం సిరప్ని మనం వడగట్టుకుందాం. ఇలా వడగట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ సిరప్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద కళాయి పెట్టుకొని 1 కప్పు గోధుమ పిండి, మనం బెల్లం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో గోధుమ పిండి, 2 టేబుల్ స్పూన్లు ఉప్మా రవ్వ, అదేనండి సూజీ రవ్వ వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ 5 నుంచి 6 నిమిషాల పాటు వేపుకుందాం. మనకి గోధుమ పిండి వేగిందంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి, అదే గుర్తు అన్నమాట.
కాబట్టి నిదానంగా వేపుకోవాలి. మనకి ఈ పిండి అనేది వేగలేదనుకోండి, మనకి స్వీట్ అనేది రుచిగా ఉండదు. ఇదొక్కటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఒక మంచి స్వీట్ని మీరు ఎంజాయ్ చేస్తారు. 6 నిమిషాలకి మన గోధుమ పిండి రవ్వ చక్కగా వేగి మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇప్పుడు ఇందులో మనం గోధుమ పిండి తీసుకున్న కప్పుతోనే అరకప్పు నెయ్యి వేసుకొని ఇలా కలుపుకుంటూ స్టవ్ని సిమ్లోనే ఉంచుకొని మరో 5 నిమిషాల పాటు వేపుకుందాం. మనకి నెయ్యిలో ఈ పిండి వేగితే మంచి రుచి వస్తుందండి. కాబట్టి ఇలా కలుపుకుంటూ వేపుకోవాలి. మనకి గోధుమ పిండి అనేది మాడిపోయిందనుకోండి, మనం అస్సలు తినలేము. ఇదొక్కటి జాగ్రత్తగా గమనించండి. 5 నిమిషాలకి పిండి నెయ్యినంతా పీల్చుకొని చక్కగా వేగిందండి. చూసారు కదా, కలర్ కూడా చేంజ్ అయ్యింది. ఇప్పుడు ఇందులో 2 యాలకుల పొడి వేసుకొని, అలాగే మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న బెల్లం సిరప్ని కొద్దిగా వేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. అలా కలుపుకుంటూ ఉడికించుకుంటే ఆ పిండి అనేది బెల్లం సిరప్నంతా బాగా అబ్జర్వ్ చేసుకొని స్వీట్ అనేది రుచిగా ఉంటుంది. బెల్లం సిరప్ అనేది మొత్తం ఒకేసారి వేయకూడదండి. చూస్తున్నారు కదా, ఇలా కొద్దిగా వేసుకోవాలి. పిండి మొత్తం అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం సిరప్ వేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో బెల్లం సిరప్ అయిపోయేంత వరకు వేసుకొని ఉడికించుకోవాలి. చూసారు కదండి, ఇలా దగ్గర పడింది కదా. ఇప్పుడు మరో 2 నిమిషాల పాటు ఉడికించుకుందాం. అప్పుడు ఏమాత్రం పిండిలో చెమ్మ అనేది ఉన్నా కానీ మొత్తం పోయి స్వీట్ అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. 2 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ముక్కలు, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మరొకసారి కలిపేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో నెయ్యి అప్లై చేసేసి ఈ స్వీట్ మొత్తాన్ని అందులోకి వేసుకొని కొద్దిగా చల్లారబెట్టుకోండి. అంతేనండి, మనకి నోరూరించే గోధుమ పిండి స్వీట్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒక్కసారి చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.